ఇప్పుడు అన్నట్టు వీళ్ళు ఒక నిమిషం అన్న వర్మన్న ఇప్పుడు వీళ్ళ దగ్గర కేసీఆర్, కేటీఆర్, కవిత, ఈ సంతోష్ రావు యొక్క కుటుంబము తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు, ఇప్పుడు వాళ్ళకున్న అటువంటి ఆర్థిక పరిస్థితులు ఏందనేది ప్రజలు గమనిస్తా ఉన్నారన్న. ఇలా నరేంద్ర మోడీ గారి యొక్క కుటుంబ ఆస్తులు పెంచుకోలే, నరేంద్ర మోడీ గారు ఒక కుటుంబ పెద్దలు గాని కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా బాగుపడలేరు. ఈ యొక్క రాష్ట్రంలో వీళ్ళ యొక్క బినామీలు ఇలా వేల కొద్ది బినామీలు వెళ్తారన్న, ఇలా లక్షల కోట్ల రూపాయలు కూడా పెట్టుకున్నారన్న. నరేంద్ర మోడీ గారు ఒకటే సవాల్ విసుతా ఉన్నారన్న ఈ యొక్క సమాజం ముందు, ఇలా ప్రతిపక్ష నాయకులకు నా యొక్క ఆస్తులను పంచుతా, నా దగ్గర ఉన్నటువంటి ఆస్తులను పంచుతా, మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తులను ప్రజలకు పంచే దయం మీకుందా అని చెప్పి నరేంద్ర మోడీ గారు సవాల్ చేస్తున్నారు. ఆ దమ్ము ఉంటే ఆ సవాల్ని స్వీకరించే దమ్ము ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అవును, ఆదాని లాంటి వాళ్ళు ఈ రోజు ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు మన ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు ఉన్నటువంటి ఆస్తులు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 100 రెట్లకు పైగా మన పెరిగితే వాళ్ళు బినామీలు కాదు, వాళ్ళు బినామీలు కాదు. దానిపైన ప్రశ్నించినటువంటి పార్లమెంట్ సాక్షిగా దానిపైన ప్రశ్నించినటువంటి రాహుల్ గాంధీ గారిని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేస్తారు. మరి ఈ రోజు వరంగల్ వేదికగా నిరుద్యోగ మార్చ్ జరుగుతా ఉంటే బీఆర్ఎస్ ఏం చేస్తా ఉంది, ఫ్లెక్సీలు చింపుతా ఉందా అని చెప్పేసి ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నేతలు కూడా చెప్తారు. మరి ఎందుకు ఆ ఫ్లెక్సీలు చింపడం ఎందుకు? ఆడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో మీరు కూడా పాల్పంచుకొని అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ప్రశ్నించవచ్చు కదా. అవునన్నా, మేము ప్రశ్నించడంలో భాగంగానే మేము ఈ రోజు మన శాంతియుతంగానే ఫస్ట్ గేట్ దగ్గర, మన యూనివర్సిటీ ఫస్ట్ గేట్ దగ్గర మేము మన శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేసినటువంటి సందర్భంలో మమ్మల్ని అరెస్ట్ చేసి ఈ రోజు ధర్మసాగర్ మన ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్ లో పెట్టినారు. ఇప్పటికీ ఆయన ఏదైతే బండి సంజయ్ గారి మన నిరుద్యోగ మార్చ్ అక్కడ జరుగుతుందో మమ్మల్ని పొద్దు తీసుకొచ్చినారు. ఇప్పటికీ నేను మన పోలీస్ స్టేషన్ లో ఉండి నేను ఈ లైవ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను. శ్రీకాంత్ చెప్పు అన్న. ఇప్పుడు ఎట్లా ఉందంటే బీఆర్సీలకు ఒక న్యాయము, మిగతా విద్యా సంఘాలకు ఒక న్యాయం ఉంది. ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. చూస్తున్నాం, ఒక ఎంపీని తీసుకుపోయి ప్రివెంటివ్ అరెస్ట్ కింద తీసుకుపోయి రాత్రి తీసుకుపోయినారు. ఇప్పుడు కవితకు అది ఎంక్వైరీ అయింది. ఏ విధంగా తీసుకుపోయింది? ఇది అమ్మా నీకు అనుకూలంగా ఉంటే రా అని చెప్పింది. సో అనుకూలంగా ఉన్నప్పుడు వస్తా అని చెప్పింది. లేదు నాకు దగ్గు వచ్చింది, జ్వరం వచ్చింది, కాలు తిన్నంటే కూడా సరే టేక్ కేర్ ఉంటాయి, నా లాయర్ని పంపిస్తా అన్నది. సో ఈరోజు ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఒక ఎంపీనే ఈరోజు ప్రజాస్వామ్యంలో గొర్రె నీటి కోరుతున్నట్టు ఈచుకోపోయినారు. ఈ రోజు విద్యార్థులు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. మమ్మల్ని అయితే రాత్రి జైల్లో తీసుకుపోయారు. ఎక్కడ చెప్పారో మాకు అర్థమైతే కావచ్చు, భానుప్రకాష్ కావచ్చు, నాయకులు కావచ్చు, మిగతా అందరినీ కూడా చెన్నపల్లి జైల్లో మీరు అదాని గురించి ఆయన మాట్లాడతాడు, కేసీఆర్ గురించి మీరు మాట్లాడతారు, పోనీ నిరుద్యోగుల గురించి మాట్లాడదాం. మీరు నిరుద్యోగ మార్చ్ ఈ రోజు 4 సంవత్సరాల పంచాయతీ సెక్రటరీలని ఎందుకు పర్మనెంట్ చేయలేదు? ఇంకోటి శరచంద్ర గారు మీరు చెప్పండి, ఉద్యోగ వయ పరిమితి ఎందుకు పెంచిండండి? గవర్నమెంట్ వాళ్ళకి 2 సంవత్సరాలు ఎవడు అడిగిండి? వాళ్ళు అడిగిరా? మనకి వయ పరిమితి దాటిపోతుంది, వాళ్ళకి 2 ఏళ్ళు 3 ఏళ్ళని పెంచుకుంటూ పోయి మనని ముసలోళ్ళు చేసి వాళ్ళు మందు తాగుతూ మన తెలంగాణ ఖజానాను దోచుకుంటారు. మన ఖజానా మన అయ్యమ్మలు కూలీలుగా, రైతులుగా, కర్షకులుగా, కార్మికులుగా ట్యాక్సులు కట్టినటువంటి డబ్బులతో జల్సాలకి వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. ఇది మన డబ్బు అండి, ఎవరి డబ్బు? బహుజనుల డబ్బు. బహుజన రాజ్యాధికారం కావాలి. ఈరోజు దళిత ముఖ్యమంత్రి అన్నాడు. దళిత ముఖ్యమంత్రి ఎలా ఆశ చిగురించిండు. నిరుద్యోగ వృత్తి ఎవరు అడిగినండి? నిరుద్యోగ వృత్తి అడిగింది ఎవరు? మేము అడిగినామా? ఉద్యోగాలు కావాలన్నా నిరుద్యోగ వృత్తి ఇచ్చినారా? కేజీ టు పీజీ అన్నది ఇచ్చినారా? స్కాలర్షిప్లు ఇచ్చినారా? బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ని మీరు ఆధునికంగా చేసినారా? మన్మర్ తినేటువంటి సన్వియం అందరు కూడా తింటారని చెప్పి ఎవరైనా తింటున్నారా? ఈరోజు బీసీ హాస్టల్లో పిల్లలు పురుగులు పడి ఈరోజు ఫుడ్ ఇన్స్పెక్షన్ హాస్పిటల్ పాలవుతున్నారు. ఆడపిల్లలకు రక్షణ ఉన్నదా? ఈరోజు సి టీమ్ లో పేరు చెప్పినారు. ఇక్కడ సి టీంలు పోతున్నాయండి. ఈరోజు నడి రోడ్డు మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కొడుకు రేపు భావి తరానికి ఒక ఎమ్మెల్యే కొడుకు ఏం చెప్పబోతున్నాడు? వాడు నడి రోడ్డు మీద రేపు చేస్తూ ఉన్నాడు. చిన్నపిల్లల మీద అగత్యాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లల యొక్క స్కూల్ పేపర్ లీకేజ్ అవుతున్నాయి. సిగ్గు పడుతున్నారు అందరూ. ప్రతి ఒక్క పక్క రాష్ట్రాలు ఈ రోజు మనం చూసి నవ్వుతున్నాయి. మన ముఖ్యమంత్రి మా దగ్గరికి రాష్ట్రానికి వస్తుంటే అయ్యా నీ రాష్ట్రంలో ఒక 10th క్లాస్ పేపర్ లీకేజ్ అయింది, దాన్ని నువ్వు దీనికి 2 పార్టీలకు సంబంధించిన విద్యార్థి నాయకులు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు పార్టీలకు సంబంధించి కాకుండా విద్యార్థులకు సంబంధించినటువంటి మార్చ్ ర్యాలీ అనేది
చేయాలనే ఉద్దేశంగా చేయండి. ఈరోజు రేపు పాలమూరు వేదికకు కూడా ఈ నెల 21 మళ్ళీ ర్యాలీ జరగబోతా ఉంది. సో ఆ రోజు కూడా ఇటువంటి కార్యాచరణ ఉండబోయేటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ రోజు వరంగల్లోనే విద్యార్థి నాయకులందరూ కూడా ఏకమై ముందుకు వెళ్ళి విద్యార్థుల కోసం పోరాడదామని అంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారు, అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు విద్యార్థులకు ఇప్పుడు మనకు శ్రీకాంత్ చెప్పినట్టుగా 30 లక్షల మంది విద్యార్థులకు ఈ రోజు యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడండి. ఈ రోజు రాజకీయ పార్టీలు వారి స్వరాభం కోసం వాళ్ళ ఓట్ల బ్యాక్ల కోసం చేసినటువంటి ధర్నాలే తప్ప విద్యార్థుల కోసం చేయట్లేదంటూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. శరత్ గారు మీరేమంటారు దీనికి? ఈరోజు అన్న మీ ఒకటే విషయం మనం స్పష్టంగా తెలియదలుచుకున్నాము. ఏదైతే బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి నిరుద్యోగ మార్చ్ అనేది కేవలం వాళ్ళ యొక్క కుటీర రాజకీయాలను వాళ్ళ యొక్క స్వార్థానికి వాడుకోవడంలో భాగంగా మాత్రమే ఈ రోజు విద్యార్థులను రెచ్చగొట్టి ఈ యొక్క నిరుద్యోగ మార్చ్ అనేది ద్వారా ముందుకు పోవాలనేటువంటి మన ఉద్దేశంతో ఈరోజు ముందుకు పోతున్నారు తప్పితే అందులో ఎవరు కూడా నిరుద్యోగులు అందులో వారి యొక్క నిరుద్యోగ మార్చిలో మనం పాల్గొనేటువంటి దాఖలాలు లేవు. మరొకటి ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మేము అడుగుతా ఉన్నాము, విద్యార్థుల మీద మన నిరుద్యోగుల మీద మీకు అంతగా చిత్తశుద్ధి ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు పోరాడి ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు సాధించినారో తెలియాల్సినటువంటి అవసరం ఉండేది. అదేవిధంగా బండి సంజయ్ గారికి నీ యొక్క సూటి ఒకటే ప్రశ్న ఇస్తా, మీరు మన పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అదే కరీంనగర్ లో మన శాతవాహన యూనివర్సిటీకి మీరు ఎన్ని ఫండ్స్ తీసుకొచ్చినారు, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు విద్యార్థులకు మీరు ఏ ఏబీవీపీ నుంచి ఒక ప్రశ్న వస్తా ఉంది. సో చెప్పండి నిరుద్యోగుల గురించి మాట్లాడండి అన్న. ఇలా ఏ పార్టీ అయినా సరే నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నది, నిరుద్యోగుల కోసం నిర్వహిస్తున్నది. నిరుద్యోగుల గురించి మాట్లాడండి. 30 లక్షల మంది రోడ్డున పడ్డారు, వాళ్ళ పక్షాన ఒక పార్టీ కొట్లాడబోతున్నది. పార్టీలను పక్కకు పెట్టండి, ఇక్కడ వ్యక్తులను పక్కకు పెట్టండి. వ్యవస్థ తప్పు చేసింది, ఆ వ్యవస్థ గురించి మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిజంగా కూడా నిరుద్యోగులకు అన్యాయం జరగలేదని అనుకుంటే, నిరుద్యోగులకు ఎటువంటి ప్రాబ్లం కాలేదు అనుకుంటే ఎందుకు ఆ మార్చిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది? ఆ మార్చి దగ్గర పోయి అక్కడ ఉన్నటువంటి బ్యానర్లను చింపేటువంటి ప్రయత్నం, వాటిని కాలబెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు ఎందుకు చేస్తా ఉన్నారు? మీరు కూడా రోడ్డు మీదకి వచ్చి నిరుద్యోగుల గురించి ప్రశ్నించండి. నిరుద్యోగులకు ఏం చేశారో తెలంగాణ రాష్ట్రం తరఫున, బీఆర్ఎస్ తరఫున మీరు చెప్పండి. అటువంటి విషయాలను పక్కన పెట్టి అక్కడ జరిగేటువంటి నిరుద్యోగ మార్చిని ఆపినటువంటి మాత్రాన మీకు జరిగేటువంటి లాభం ఏందని ఇవాళ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తుంది. ఈ మార్చ్ మన వర్మాన ఈ మార్చి ఇట్లాంటి మార్చులని ఈ ఒకటేసారి అడ్డుకునేది కాదు. కోదండరాం 2016లో కూడా ఉద్యోగ మార్చ్ సాగరారం పెడితే ఆ రోజు రాత్రి కోదండరాం ఎత్తుకుపోయినారు. కోదండరాం ఎవడు ముందుండి జేఏసీ ద్వారా నడిపించి ఒక చైర్మన్ గా ఈరోజు కేసీఆర్ కి కుర్సీ భిక్ష పెట్టినోడు. సో ఆ రోజుకెళ్ళి మీరు 2016కెళ్ళి కూడా మీరు అడ్డుకుంటా ఉన్నారు. ఇదే కెరీట్ నుంచి కెరీట్ మేము నిరుద్యోగ పాదయాత్ర చేసినప్పుడు ఎందుకు మీరు మాతో నడవలేరు? పోనీ మీరు విద్యార్థి సంఘాలు కానీ లేదా యువజన సంఘాలు కానీ ఎందుకు నిరుద్యోగ ర్యాలీలు చేపట్టలేదు? ఉద్యోగం కోసమే మీరెందుకు రోడ్లు ఎక్కలేదు? సెంట్రల్ ప్రభుత్వాన్ని మీరెందుకు అడగలేదు? రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఎందుకు అడగలేదు? మనం అందరం విద్యార్థులం, చదువుకున్న వాళ్ళం, మన ఏజ్లు 30 దాటిపోయినాయి. మన తరానికైనా సరే మనం ఉద్యోగాలు వచ్చేటట్టు మనం ప్రయత్నం చేయాలి. మనకి ఈరోజు పిహెచ్డికి అవకాశం లేకుండా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అంత ఫీజు ఎవడు కట్టుకుంటాడు? ఈరోజు విద్యార్థి సమస్యలు తవ్వుకుపోతుంటే అనేకంగా ఉంటాయి. ఈరోజు రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాల సమస్యలు రాజకీయంగా వేదికగా మాట్లాడదాం. కానీ ఇది విద్యార్థుల సమస్య, విద్యార్థుల యొక్క మార్చు, నిరుద్యోగుల మార్చు, దీని గురించి మాట్లాడదాం. అడ్డుకున్నందుకే ఈ సమాజానికి ఒక్కసారి దుర్గాప్రసాద్ చెప్పండి అన్న. ఇప్పుడు వీళ్లకు అధికార పార్టీలో ఉన్నటువంటి విద్యార్థి విభాగ సంస్థ బీఆర్ఎస్ ఏదైతే ఈ యొక్క 9 ఏళ్ల సంధి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి నిరుద్యోగుల తరఫున, విద్యార్థుల తరఫున, మన హాస్టల్ వసతుల తరఫున, లేకపోతే మౌలిక వసతులు ఎక్కడైతే లేవో వాటి తరఫున ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక వినతి పత్రం ఇదిరా. కేవలం ఈ యొక్క బీఆర్ఎస్వి నాయకులు నాయకుల పుట్టినరోజులు, నాయకుల పదవులు వస్తే కిరీటాలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకొని హంగు ఆర్భాటం చేసుడు తప్పితే ఈ యొక్క రాష్ట్రంలో విద్యార్థులు పడుతున్నటువంటి గోస, నిరుద్యోగులు పడుతున్నటువంటి గోస ఇవాళ ఎక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి చేరవేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మేము అనేకమైనటువంటి ఉద్యమాలు చేసాం. ఇవాళ టీఎస్పీఎస్సీ లీకేజ్ ఘటనలో మొట్టమొదటిగా భారతీయ జనతా యువ మోర్చా స్పందించి
ఇలా టీఎస్పీఎస్సీ బోర్డును ముట్టయిస్తే ఇలా మా మీద అక్రమైన కేసులు పెట్టి ఇలా 16 రోజులు మా యొక్క నాయకులను ఇలా జైలు పాలు చేస్తారు. ఇవాళ ఎటువంటి పేపర్ లీకేజ్ కు సంబంధం లేకున్నటువంటి మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి వారికి, ఎందుకంటే విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ మోర్చా పోరాడుతుంది కాబట్టి వాళ్ళకి ఏదన్నా ఒక మరక రూయాలే బురద రూయాలే వాళ్ళని తప్పిదారి పట్టిస్తే ఈ యొక్క టీఎస్పీఎస్సీ కుంభకోణము కేటీఆర్ చేసినటువంటి కుంభకోణము తప్పుదారి పట్టియొచ్చు, కవితక్క చేసిన లిక్కర్ స్కామ్ ను పక్కదారి పట్టియొచ్చు అని చెప్పేసి ఈ యొక్క పేపర్ లీకేజ్ ను మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు చూస్తా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే సూటిగా మేము ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించండి, లేదంటే సిబిఐకి అప్పగించండి, నిష్పక్షపాతంగా పారదర్శకంగా విచారణ జరిపించండి. అలా శిక్షకు ఎవరు అర్హులైనా కూడా మేము దాన్ని స్వాగతిస్తాం. అది భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఏ పార్టీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. వన్ సెకండ్ ప్రసాద్, దీనిపై మాట్లాడదాం. సో శరత్చంద్ర గారు, ఇప్పుడు ఫైనల్ గా మీరు విన్నారు, ఇప్పుడు ఈరోజు నిరుద్యోగ మార్చికి సంబంధించి ఒక మార్చ్ జరుగుతూ ఉంటే ఎందుకు బీఆర్ఎస్వి ఆపేటువంటి ప్రయత్నం చేసింది అని చెప్పేసి ఏవీపీ ప్రశ్నిస్తూ ఉంది. రెండోది, రాజకీయ ధోరణిలో ఆలోచించకండి, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించండి అంటూ కూడా నిరుద్యోగ జేఏసీ నుంచి శ్రీకాంత్ ప్రశ్నిస్తూ ఉన్నాడు. అండ్ దాంతో పాటుగా మనకు బీజేవైఎం నుంచి కూడా మీరు ప్రశ్న క్లియర్గా విన్నారు. ఈరోజు బండి సంజయ్ పై కూడా అక్రమ కేసులు బాయించారు. మంత్రులు ఎమ్మెల్యేల బర్త్డేలకు ఫ్లెక్సీలు పెట్టేటువంటి నాయకులే తప్ప నిరుద్యోగులకు సంబంధించి విద్యార్థుల పరంగా ఆలోచించేటువంటి బీజేపీ పార్టీకి కావచ్చు, బీజేవైఎంకి సంబంధించినటువంటి వారి నేతలపై అక్రమ కేసులు పెట్టి ఈరోజు అధికారం చేతిలో ఉంది అని చెప్పేసి ఇటువంటి ధోరణి చేస్తుంది అని చెప్పేసి వాళ్ళ వర్షం కనబడుతూ ఉంది. సో ఈ ముగ్గురికి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? ఈరోజు మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాము, ఏదైతే నిరుద్యోగుల పట్ల బీఆర్ఎస్ పార్టీ అనేది మన చాలా చిత్తశుద్ధితోటి వ్యవహరిస్తూ ఉన్నది. ఇప్పటి మొన్నటికి మొన్నగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు వారి యొక్క నిరుద్యోగులకు ఎలాంటి మన ఇబ్బందులు కూడా తలెత్తకుండా ప్రతి నియోజకవర్గంలో, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ లీడర్లతో సహకారంతో వారికి కోచింగ్ సెంటర్లు, అదేవిధంగా మన బుక్స్ మెటీరియల్ అందించినటువంటి ఘనత కూడా టీఆర్ఎస్ పార్టీది. ఆ యొక్క విషయాన్ని ఎవరికి కావాలన్నా ఈ బుక్కులు, ఈ కోచింగ్ సెంటర్లు వాళ్ళ వయోపరిమితి దాటిపోతా ఉన్నది, వాళ్ళ బతులు అగోమత్యం అవుతా ఉన్నాయి, ఇలా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. 9 ఏళ్ళు అవుతుంది రాష్ట్రం వచ్చి, వాళ్ళు ఇలా లక్ష రూపాయలు కోచింగ్ సెంటర్లలో పెట్టి అక్కడ వాళ్ళు బతుకుతా ఉన్నారు. కనీసం అక్కడ మినిమం మౌలిక వసతులు కల్పించాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను చెప్పేది కూడా వినండి, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది మీరు బుక్ మెటీరియల్ ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, ఆయన వర్షన్ ఏదో ఒకసారి వినండి. దుర్గాప్రసాద్ 1 సెకండ్, ఇప్పుడు ఆయన వర్షన్ ఒకసారి విందాం, విన్న తర్వాత మనం ప్రశ్నిద్దాం. బ్రదర్ అట్లా కాదు, పెళ్లి కొడుకు మంత్రం, అయ్యగారి మంత్రం రెండు మీరే అయిన తర్వాత మాట్లాడే అవకాశం మీరే కదా అన్నది. మీరేమన్నారు? ఈ టీఎస్పీఎస్సీ లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఎందుకు నియామకం చేసిర్రు? ఫుల్ టైం ఉద్యోగులు ఎందుకు లేరు? వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తారు? అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ యొక్క అధికారుల కోసం పనిచేస్తా ఉన్నారా? రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దల కోసం పనిచేస్తారా? మంత్రుల కోసం పనిచేస్తా ఉన్నారా? ఎవరికి వాళ్ళు డబ్బులు కూడా పెట్టి పనిచేస్తా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరి కోసం? ఆయన వర్షన్ విందాం. దుర్గాప్రసాద్ ఒకసారి ఆయన వర్షన్ విందాం. ఇప్పుడు ఆ విషయం తేల్చడం కోసం అనేది సిట్ అనేది నియమించడం జరిగింది బ్రదర్. అది పారదర్శకంగా ముందుకు వెళ్తా ఉన్నది, వాళ్ళ దర్యాప్తు అనేది జరుగుతూ ఉన్నది. ఆ విషయాన్ని మీరు గమనించలే కదా. మీ దర్యాప్తు ఆడనే ఉంటది, మీ సిట్ ఆడనే ఉంటది, ముఖ్యమంత్రి ఆడనే ఉంటాడు, ఇక్కడ సత్య విద్యార్థులు లేదు అట్లాంటిది ఏముండదు బ్రదర్. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంత